సీతాదేవి రావణుని భవనంలో కనపడకపోయేసరికి శోకసముద్రంలో మునిగి ఉన్న హనుమంతుడికి ముందుకు సాగగా ఎదురుగా అశోకవనం కనిపించింది. రావణ భవన ప్రాకారం వదిలి అశోకవనంలోకి ప్రవేశించిన హనుమంతుడికి ఒక్కసారి శరీరమంతా పులకించింది. బంగారు కాంతుల తరువులను చూస్తూ గాలి కదిలితే చిరుగంటల నోతలీనే ధ్వనికల సింసుపా వృక్షం అధిరోహించాడు. సింసుపా వృక్షం మీద నుండి అంతటా పరీక్షిస్తున్న హనుమంతుడికి ఉపవాసాలతో కృశించిన దీనవదనంతో మలిన వస్త్రధారిణి అయి రాక్షసీజన పరివృత అయి పొగ క్రమ్మిన అగ్ని జ్వాలల శుక్ల పాడ్యమి నాటి చంద్రరేఖల కుజగ్రహ పీడితమైన రోహిణీ నక్షత్రంలా క్రూర మృగాల మధ్య ఆడు లేడులా నల్ల త్రాచు వంటి జడతో పచ్చని వస్త్రం ధరించి ఉన్న విశాలనైన ఆయన సీతమ్మ కనిపించింది. సీతాదర్శనంతో హనుమంతుడి మనసు క్లేశరహితమై రామచంద్రునికి అభివాదాలర్పించింది. అప్పుడే తెలతెలవారుతుండగా యజ్ఞకార్య నిర్వహణ సమర్థులైన వేదవేత్తల వేదపఠనం వినిపించింది. ఆ ధ్వనులకు నిద్రలేచిన దశకంఠుడు సీతాదేవి మీద కాంక్షతో శయ్య దిగి జారిన ఆభరణాలు వస్త్రాలు విడిచి నూతన వస్త్రాభరణాలంకృత్తై అశోకవనానికి బయలుదేరాడు అని మనం చెప్పుకున్నాం కదా. మణిఖచిత సువర్ణ తోరణాలతో అలరారే ఉద్యానవన వీధులను దాటి వస్తున్నాడు. దేవేంద్రుని వెన్నంటి వచ్చే అప్సరసలలా 100 గంధర్వ భామినులు వాడి వెనుక బయలుదేరారు. కొందరి చేతుల్లో బంగారు కాగడాలు, కొందరి హస్తాల్లో తెల్లని వింజామరలు, మరికొందరి కరాలలో తాళవృంతాలు, బంగారు కుండలలో పవిత్ర జలాలతో కొందరు, మరికొందరు రత్నపీఠాలతో ఖడ్గపాణులై కొందరు ఉన్నారు. రత్నమయ ప్రాంతలో ఆసవం నింపి ఒకటి, చంద్రకాంతులీనే వెండి గొడుగుతో మరొకటి, అందరూ నిద్రమత్తుతో అలసిన కనులవారే ఉన్నారు. వారందరూ మేఘాన్ని అనుసరించే మెరుపుల్లా ఉన్నారు. రావణ ప్రియభామలు చెదిరిన కేశపాసాలతో, అస్తవ్యస్తమైన హార నూపురాలతో, జారిన మంచి గంధపు పూతలతో, చిరుచెమటలు నిండిన వదనాలతో, ఎంతో గౌరవంతో కామంతో రావణుడిని సేవించేవారే. కాని రావణుడు మాత్రం సీతమ్మనే వాంఛిస్తున్నాడు. నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తున్నాడు. అతని వెంట వస్తున్న వనితామణుల అందెల రవళులు, వడ్డాణపు గంటల ధ్వనులు హనుమంతుని చెవిన పడ్డాయో లేదో. సువాసనాభరితమైన తైలంతో తడిపిన వస్త్రాలు చుట్టిన కాకడాల కాంతుల్లో వన ప్రవేశద్వారం చేరాడు రావణుడు. అలంకార శోభితుడై శంకు కర్ణ కాంతితో అలరారే విశ్రవసనందనుడై మదనోద్దీప మదంతో ఎరుపెక్కిన విశాల నయనుడైన రావణుడు ఇక్షుసరాసనం చేతిలో లేని మన్మధుడిలా నక్షత్ర మధ్యంలో చంద్రునిలా ఉన్నాడు. అమృత మదన సమయంలో పుట్టిన నురుగులా ఉన్న ఉత్తరీయం తన భుజకీర్తుల్లో చిక్కుకుంటుంటే దాన్ని విలాసంగా సవరిస్తూ ముందుకు వస్తుంటే హనుమంతుడు ఆకుల గుబురుల్లో చేరి గమనిస్తున్నాడు. రావణ ప్రియకాంతలు కనిపించారు. బాగా పరిశీలించి, ఓహో, అంతఃపురంలో హంసతూలికా తల్పం మీద నిద్రిస్తున్నది వీడే కదా అనుకున్నాడు. అతని తేజస్సుని చూసి గంతు వేసి మళ్లీ గుబురుల్లో దాగి చూస్తున్నాడు. పరమసుందరాంగి అయిన జానకీదేవిని రావణుడు సమీపించాడు. ఉత్తమురాలైన సీతాదేవి తన ఎదురుగా నిలిచిన రూప యవ్వన సంపన్నుడు సర్వాలంకార భూషితుడు అయిన రావణుణ్ణి చూస్తూనే పేనుగాలిలో అరటి మొక్కలా కంపిస్తూ కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చుంది. విపరీత దుఃఖంతో ఉన్న ఆవిడ వ్రత నియమంతో ఏ ఆస్తరణం లేకుండా నేలమీద కూర్చున్న ఆ ఇల్లాలు చెట్టు నుండి విరుగుపడిన కొమ్మల, మహాసముద్రంలో మునిగిపోయిన నావల, ధూళి దూసరిత దేహంతో బురద నిండిన తామర తోడులా, ధూమకేతువు ఆవరించిన రోహిణీ తారలా, మంత్రబద్ధమైన ఆడత్రాసులా, ఆచార కులశీల సంపన్నయై ప్రభవించి అనాచార పీడిత అయినట్లుంది. శిథిలమయ్యే కీర్తిలా, అవమానిత శ్రద్ధలా, క్షీణ ప్రజ్ఞలా, నెరవేరని ఆశలా, శూన్యమైన భవిష్యత్తులా, ఎదురు తిరిగిన శాసనంలా, ప్రమాద సమయంలో మండే దిగంతల్లా, దొంగిలింపబడిన పూజా ద్రవ్యంలా, నలగద్రొక్కిన తామర తోడులా, సర్వసూరులు కూలిన సేనలా, చీకటి చుట్టుముట్టిన వెలుగులా, ఎండిన నదిలా, తుడిచిన వేదికలా, ఆరిన అగ్నిలా,
రాహువు నోట చంద్రునిలా, ఆకులు పువ్వులు పెళ్లగించిన ఏనుగు తొండంతో చెల్లాచెదరైన మృణాల నాళంలా, కృష్ణపక్షపు రాత్రిలా, ఎండవేడికి వడలిపోతున్న తామరతూడులా, గజరాజు బంధితుడు కాగా దుఃఖించే ఆడ ఏనుగులా, మేఘాలు లేని చోట వనంలా కనిపిస్తోంది. తన మనసెరిగిన రాముని దగ్గరికి ఆవిడ మనస్సు ప్రయాణం చేస్తున్నది. రాముని మీదనే సర్వమూ లగ్నం చేసుకున్నది. ఉపవాస దుఃఖంతో కృశించి దీనురాలై అల్పాహారంతో తపోధనంతో తన భర్త వల్ల ఈ దశకంఠుడు పరాభూతుడు కావాలని అంజలి బంధంతో ప్రార్థిస్తున్నట్టుంది. పవిత్ర చరిత్రకల ఆ ధవళాయత నేత్రను సంహరించేటట్లు చూశాడు రావణుడు. తాపసిలా ఉన్న ఆ పతివ్రతను చూసి రావణుడు మధుర వాక్యాలతో తన ప్రణయ ప్రార్థన ప్రారంభించాడు. ఓ సుందరి, ఎందుకింత భయం? ఆ భయంతో నీ సౌందర్యమంతా దాచుకుంటావు దేనికి? సర్వలోకాలను ఆకర్షించే నీ అందాన్ని నేనత్తేస్తున్నాను. నన్ను ఆదరంతో ప్రేమించు. ఇక్కడ మీ మానవ ప్రాణి లేదు కదా, వీరెవరూ కామరూపశక్తి కలవారు కారు కదా. నీలానే మాక్కూడా ధర్మభీతి చాలానే ఉంది. పరస్త్రీలను బలాత్కరించడం, అపహరించడం, వారితో భోగించడం మా రాక్షస జాతి ధర్మం. ఈ ధర్మ నిర్వహణలో నేను అప్రమత్తంగా ఉంటాను. కానీ మరొక్క మాట, నీ మనస్సు నన్ను కోరే వరకు నేను నిన్ను ముట్టను. మదనతాపం నా మనస్సును ఎంత వేధించినా నీకు అంగీకారమయ్యే వరకు నేను నిన్నేమీ చేయనని నమ్ము. ఈ దుఃఖం అనవసరం. సుఖంగా నన్ను ప్రేమించు. కటిక నేల మీద మలిన వస్త్రంతో, ఏకవేణితో, నిష్కారణంగా ఉపవాసాలతో ఎందుకు దీర్ఘాలోచనతో కాలం గడుపుతున్నావు? హాయిగా నా మాట విని నన్ను అంగీకరించవచ్చు కదా. రత్నాభరణాలు, సుగంధ సుమమాలలు, చీనాంబరాలు, మణిమయ పీఠాలు, రకరకాల పానీయాలు, గీత నృత్య గోష్ఠులు, హంసతూలికా తల్పాలు అన్నీ అనుభవించవచ్చు కదా. నదీ ప్రవాహం వెనుతిరిగి రానట్టే యవ్వనం కూడా మళ్ళీ రాదు అని తెలియదా? నిన్ను చూస్తుంటే ఆ సృష్టికర్త సర్వసౌందర్య రాశిగా నిన్ను సృష్టించి విశ్రాంతి తీసుకున్నాడా అనిపిస్తున్నది. పితామహుడైన బ్రహ్మకు కూడా కన్ను చెదిరే అందం నీది. నీ శరీరంలోని అణువణువు అత్యంత మనోహరమై నా కన్నులకు బంధం వేస్తున్నది. నా మాట విని నన్ను భర్తగా గ్రహించు. నా రాణివాసానికి పట్టమహిషిగా ఉండదగిన దానవు. దిగ్విజయ యాత్రలో నేను తెచ్చిన రత్నమాణిక్య రాశులతో నా రాజ్యము నేను నీ ఆధీనంలో ఉంటాము. సర్వనగర శోభితమైన ఈ భూమండలమంతా మీ తండ్రి జనకుడికి దానం చెయ్యమన్నా చేసేస్తాను. ఈ భువన భవనంలో నన్నెదిరించి నిలువగల వీరుడు లేడు. సురాసురులలో నాకు శత్రువై బ్రతికే అర్హత కలవాడు లేడు. ఈ ఆకారం విడిచి స్వేచ్ఛగా సర్వాలంకార భూషితవై యథేచ్ఛగా నాతో కూడి పానక్రీడలు సాగించు. నీ చిత్తం వచ్చినట్టు ధన కనక భూదానాలు చెయ్యి. నా సంపదలు, నా యశస్సు చూశావు కదా. ఇటువంటి భోగాలు విడిచి నారబట్టలతో తిరిగే రాముడి కోసం బాధపడతావెందుకు? వాడికి సంపద లేదు, విజయకాంక్ష లేదు. వనవాసం, కటిక నేల మీద శయనం, అన్నిటినీ మించి అసలా మనిషి బతికి ఉన్నాడో లేదో తెలీదు. కారు మేఘాల వెనుక ఉన్న చంద్రకాంతిని చూడలేనట్టే నిన్ను రాముడు చూడ్డానికి కూడా శక్యం కాదిప్పుడు. ఓ చారునేత్ర, గరుత్మంతుడు వాడిగోళ్లతో పామును పట్టినట్టు నీ అందంతో నన్ను హరిస్తున్నావు. ఈ దశలో నిన్ను చూస్తుంటే నా మనస్సు వికలమై నా ప్రియమైన భార్యలను కూడా ఆదరించలేకపోతున్నది. సర్వగుణ లక్షణాలతో శోభించే నా అంతఃపుర స్త్రీలందరికీ నువ్వు యాజమాన్యం వహించు. దేవలోకంలో అప్సరసలు లక్ష్మీదేవిని ఆరాధించే రీతిలో నా నారీజనం నిన్ను పూజిస్తారు. నా సంపద కుబేరుని సంపదకు మించింది. అదంతా నీకు ధారపోస్తాను. తపోబల పరాక్రమాల్లో, యశస్తేజస్సులలో, సంపదలో రాముడు నా గోటికి పోలడు. ఓ లలనా, హాయిగా ఆసవపానం చెయ్యి. స్వేచ్ఛా విహారంతో క్రీడాభోగాలను అనుభవించు. ఈ రాజ్యశ్రీ అంతా నీది. నీతో పాటు నీ బంధుకోటికంతకు ఈ భోగాలు అనుభవించే అదృష్టం కలిగించు. వికసించి సువాసనలీనే పూల తోటల్లో, సముద్ర తీర వనాల్లో,
హాయిగా సర్వాలంకార భూషితవై నాతో సుఖంగా అనుభవించు అన్నాడు రావణుడు. రావణుని ప్రలోభపూరితమైన కామ ప్రసంగం విన్న సీత ఎదురుగా ఉన్న గడ్డిపరక తీసి రావణుని ముందుంచి భయకంపితయై దీని వస్త్రంతో, నీ మనసు మార్చుకుని నీ నారీజనం మీద నిలుపుకో, పాపికి సత్ఫలితాలు దొరకవు. అలానే నీకు నేను అందను. నా పుట్టినిల్లు మెట్టినిల్లు పరమ పవిత్రమైనవి, నేను ఏ అకార్యం చెయ్యను అంటూ ముఖం పక్కకు తిప్పి, సజ్జన ధర్మాన్ని వారి నియమాలను విస్మరించకు. నేను పతివ్రత ధర్మశీలను, పరస్త్రీని. అటువంటి నన్ను భార్యగా భావించడం నీకు తగదు. నీ భార్యలతో నువ్వు సుఖంగా ఉండు. వారి రక్షణ నీకెంత ముఖ్యమో నా రక్షణ నా భర్త కూడా ప్రధానం. కట్టుకున్న భార్యతో తృప్తిపడని వాడిని చపల చిత్తునిగా, ఇంద్రియ నిగ్రహం లేనివాడిగా పరస్త్రీలు భావించి పరాభవిస్తారు. ఈ లంకానగరంలో సత్పురుషులే లేరా? ఉన్నా వారి మాట నీ చెవికెక్కడం లేదా? సదాచార విరుద్ధంగా నీ బుద్ధి ఇంతటి విపరీతానికి ఒడిగట్టిందే. ఆత్మజ్ఞాన శూన్యుడై దురాచారపరుడైన రాజు వల్ల రాజ్యం సర్వనాశనమవుతుందని ఎరుగవా? సర్వసంపదలతో అలరారే ఈ లంకానగరం నీ ఒక్కడి దురాచారాల వల్ల త్వరలోనే నశిస్తుంది. దూరదృష్టి లేకుండా నువ్వు చేసే పాపకర్మలు నిన్ను బలిగొన్న రోజున సర్వభూతకోటి నశిస్తుంది. ఈనాడు నీ దుర్మార్గాలకు తలవంచిన వారందరూ నిన్ను అసహ్యించుకునే రోజు రాకపోదు. ఆనాడు దైవం తమను అనుగ్రహించి నిన్ను విడిచినందుకు సంతోషిస్తారు. నీ సిరి సంపదలు నన్ను వంచించవు. సూర్యుని వీడని కాంతిలా రాముని వెన్నంటి నేనుంటాను. సర్వలోకనాథుడైన శ్రీరామచంద్రుని భుజసీమ ఆధారంగా శయనించే నేను మరొకరిని తాకను. ఆత్మజ్ఞాని అయిన విప్రునికి లభించే వేద విద్యలా నేను రాముని సంపదను. ఈ దుఃఖసాగరం నుండి నన్ను ఉద్ధరించి ఇప్పటికైనా రాముడి దగ్గరకు పంపు. నీకు జీవితం మీద ఆశ ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి. రాముడితో స్నేహం చెయ్యి. ఆయన ధర్మాత్ముడు, శరణాగత వత్సలుడు. ఇంద్రియ దౌర్భర్యాలకు లొంగకు. నన్ను నా భర్త దగ్గరకు పంపితే నీకు శ్రేయస్సు కలుగుతుంది, లేదా నీ మరణం తథ్యం. ఇంద్రుని వజ్రాయుధాన్ని తప్పించుకోవచ్చు, యమపాశాన్ని వదిలించుకోవచ్చు, కాని రామబాణానికి తిరుగులేదు. అగ్నిశిఖలు జిమ్మే మహాసర్పముఖాల్లా రామలక్ష్మణుల నిశిత బాణాలు ఇక్కడ పడక తప్పదు. ఈ నగరం నిండా రాబందులు చేరి నీ రాక్షస జనాన్ని పీక్కు తింటాయి. రామ గరుత్మంతుడు రాక్షస సర్పాలను తన వాడి గోళ్ల బాణాలతో చీల్చి చెండాడుతాడు. రాక్షస లక్ష్మిని 3 అడుగుల వామనుడు హరించినట్టు శత్రునాశన సమర్థుడైన రాముడు ఈ రాక్షస శక్తిని నశింపచేసి నన్ను తీసుకుపెడతాడు. జనస్థానంలో నీ రాక్షస బలాన్ని ఆయన సర్వనాశనం చేసినప్పుడు ఎదుర్కోలేని అసమర్థుడవు. వారు ఆశ్రమంలో లేనప్పుడు వచ్చావు కనుక ఈ పని చెయ్యగలిగావు. వారి కంటబడితే పెద్ద పులుల ముందు కుక్కలా అయ్యేవాడిని. వృత్రాసురుడు ఇంద్రుని నిగ్రహించలేనట్టే నువ్వు రామలక్ష్మణులను ఎదుర్కొనలేవు. సూర్యరశ్మి జలాశయాలను ఆవిరి చేసేటట్లు రామలక్ష్మణులు నిన్ను ప్రాణహీనుని చేస్తారు. కుబేర నిలయంలో దాగిన, వరుణాలయంలో శరణు పొందిన, పిడుగుపడిన చెట్టులా నీకు శ్రీరామ బాణంతో చావు తప్పదు. అకామాం కామయానస్య శరీరముపతప్యతే, ఇచ్ఛంతిం కామయానస్య ప్రీతిర్భవతి శోభన. ఆసక్తి లేని స్త్రీని కోరిన వారికి బాధ వెంటపడి పీడిస్తుంది. ఆసక్తి ఉన్న స్త్రీని కోరితే వారి మధ్య ప్రేమ అందంగా మారుతుంది అని చెప్పింది సీత. జానకి పలకుల్లో పౌరుష్యం భరించలేక రావణుడు, నెమ్మదిగా మాట్లాడి వశం చేసుకుందామనుకుంటుంటే నన్నే వంచుతున్నావు, ప్రేమగా మాట్లాడుతుంటే పరాభవిస్తున్నావు. నీ మీది అనురాగం నా క్రోధ తీవ్రతను హరిస్తున్నది. కాముకుడికి దయా ప్రేమ ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే నిన్ను ఏమీ చెయ్యకుండా వదలవలసి వస్తున్నది. లేకుంటే ఎప్పుడో నిన్ను కడదేర్చి ఉందును. ఇంకా నీకు 2 మాసాల గడువుంది. ఈ లోపున నువ్వు నా శయన మందిరం చేరి నన్ను భర్తగా గ్రహించావా మేలు, కాదంటే నిన్ను ఉదయపు ఫలహారానికి వండించేస్తాను అని రావణుడు అంటుంటే అతని వెంట వచ్చిన దేవగంధర్వ కన్యలు దుఃఖంతో సీతను చూస్తూ అటువంటి ప్రమాదం రాదని హస్తనేత్ర సంజ్ఞలతో జానకికి ధైర్యం కలిగించారు. గుండె దిటవు చేసుకునే సీతాదేవి, రావణ, ఈ అకార్యం నుంచి నిన్ను సక్రమ మార్గాన నడిపించేవాడు ఒక్కడూ ఈ లంకలో లేడు.
అంటే నీ పరిజనులందరూ నీ నాశనాన్నే కోరుతున్నారు. ఇంద్రునికి శచీదేవిలా నేను రాముని ధర్మపత్నిని. అటువంటి నన్ను వాంఛించేవాడు ముల్లోకాల్లో ఉండడు. నీకే పుట్టింది ఈ దుర్బుద్ధి. ఆయన క్రోధాగ్ని నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వెరుగుదువో ఎరగవో. ఆయన మత్తేభమైతే నువ్వు చెవుల పిల్లివి. ఈ క్షణం వరకు నువ్వు ఆయన కంటబడలేదు కనుక సిగ్గు లేకుండా నిర్భయంగా తిరుగుతున్నావు. నా వంటి పతివ్రతను దుష్టబుద్ధితో చూసిన క్షణంలోనే నీ కళ్ళు నేల రాలవలసింది. ఈ దుర్భాషలాడే నీ నాలుక ఈ పాటికే ఊడిపోవలసింది. రామాజ్ఞ లేదు కనుక పాతివ్రత్య నియమానుసారం నేను నిన్ను బూడిద చేయకుండా వదిలిపెట్టాను. ఇంతకు నీ చావు కోసమే నన్ను అపహరించి తెచ్చావు. యక్షేస పడైన కుబేరుని సోదరుడవు, మహాసూరుడవు కదా. ఇలా మంచెలతో పరదారాపహరణ నీచకార్యం ఎందుకు చేశావు అని అడుగుతుంటే రావణుడు తన అరుణ నయనాలు మరింత ఎరుపిక్కించాడు. జిహ్వాగ్రం కూడా మండుతున్నట్టుంది. ఉత్తుంగ భుజద్వయంతో 2 శిఖరాలతో అలరారే మందరగిరిలా ఉన్నాడు. సర్వాంగాలంకృతుడై వసంతునిలా ఉన్న ఆ తీవ్ర క్రోధంతో శ్మశాన చైత్యంలా ఉన్నాడు. కుపిత భుజంగం బుసకొడుతున్నట్టు నిట్టూర్పులు విడుస్తూ సూర్యకాంతి సంధ్యాతిమిరాన్ని చెదరకొట్టేట్టు నిన్ను భస్మం చేసేస్తాను అని అక్కడి రాక్షస స్త్రీజనాన్ని సాభిప్రాయంగా చూస్తూ, ఎలా అయినా ఈ సీత మనసు మార్చండి, సామధాన భేదాలకు లొంగకపోతే దండోపాయం సాగించండి అని భయంకరాకారంతో సీత వైపు తిరిగాడు. అప్పుడు ధాన్యమాలిని అనే నారీమణి చకచకా రావణుని చేరి గాఢంగా కౌగిలించుకుని, నాదా, కృశించి దీనంగా పడి ఉన్న ఈ మానవ ప్రాణితో నీకేమిటయ్యా, నాతో భోగించు. దీనికి నీ భోగాలు అనుభవించే యోగం లేదు. మన మీద ఇష్టం లేని వారితో వెళ్తే శరీర తాపమే తప్ప సుఖం లేదు. నిన్ను కోరేవారితో భోగం తృప్తినిస్తుంది అని పొగుడుతుంటే రావణుడు అట్టహాసం చేసి వెనుతిరిగాడు. తనతో వచ్చిన వారందరూ అనుసరించి వెళ్లారు. ధర్మనిష్ఠురాలైన జానకీదేవి గజ గజ వణుకుతూ ఉండిపోయింది. అశోకవనంలోని రాక్షస స్త్రీలందరూ సీతను చుట్టుముట్టి క్రోధంతో, మా ప్రభువు రావణుడంటే ఎవరనుకుంటున్నావు? పులస్త్య వంశంలో ప్రభవించిన మహామహుడు. అటువంటి ఉత్తమ పురుషుని వరించడానికి బాధపడతావేమే అని గర్జించింది ఒకటి. రాక్షస ప్రవృత్తి వచ్చే ఎపిసోడ్లో విందాం.